రూపా, వీడి పేరు పురుషోత్తం. పేరుకు తగ్గట్టే పురుషుల్లోకెల్లా ఉత్తముడు. నీలాగే రాత్రింబవలు కష్టపడే మనస్తత్వం. నువ్వు సంపాదించినంత వీడు కూడా సంపాదిస్తున్నాడు. నీ స్టేటస్కి తగినవాడు. నిన్ను మహారాణిలో చూసుకుంటాడని నమ్మకం కూడా ఉంది. అంతెందుకు, వీడు కార్ని పెట్టుకునే నీట్నెస్ని చూస్తే తెలుస్తుంది పెళ్ళాన్ని ఎలా చూసుకుంటాడా అని. వీడి డ్రైవింగ్ చూస్తే తెలుస్తుంది ఎంత కేరింగ్గా చూసుకుంటాడు అని. శ్వేత, ఏం మాట్లాడుతున్నావు? రూపకి సంబంధం సెట్ చేస్తున్నాను రాజు. వాళ్ళ నాన్న కూడా ఇంత మంచి సంబంధం తీసుకురాలేడు. శ్వేత గారు, అంత మంచోడైతే, అంత అబ్జర్వేషన్ చేసుంటే ఈ ఉత్తముణ్ణి మీరే చేసుకోండి. రూపా, నేను సీఎం కూతుర్నని మర్చిపోయి మాట్లాడుతున్నా. ఏమైంది అమ్మాయి గారికి? ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? సీఎం కూతురు అయితే సీఎం కూతురులా ఉండు. ముందు కూల్ డ్రింక్ తాగనివ్వు రాజు. రూపా, కూల్ డ్రింక్ తీసుకో పర్లేదు. అంటే బై మిస్టేక్ కూల్ డ్రింక్ బదులు ఆల్కహాల్ తీసుకున్నారా అమ్మాయి గారు? సీఎం కూతురులానే ఉండు. రూపా, నాకు రాజుతో పెళ్లి కుదిరింది. పోతే పోనీలే, మన కంపెనీలో అమ్మాయి అని సంబంధం తీసుకొస్తే ఇలా మాట్లాడుతున్నావేంటి? నాకు సంబంధం చూడమని నేను అడిగానా? నేను అడిగానా? అసలు నాకు సంబంధం చూడడానికి నువ్వెవరు చెప్పు. అసలు నువ్వెవరు చెప్పు. శ్వేత, ఏం మాట్లాడుతున్నావు? మతుండే మాట్లాడుతున్నావా? అది అలా అడుగు రాజు. నేను మతుండే మాట్లాడుతున్నాను. ఈ రూపే మతి తప్పి మాట్లాడుతుంది. రాజు, మా నాన్న కూడా ఇలాంటి సంబంధం తేలేడా రాజు? నువ్వు మాట్లాడు రాజు, మాట్లాడు. హలో పురుషోత్తం, మీ మేడం నీ గురించి ఇంత గొప్పగా చెప్తుందంటే నీ మీద ఎంత ప్రేమ ఉంటే చెప్తుంది. రూపా, వాడు నా డ్రైవర్. నువ్వే చెప్పావు కదా శ్వేత, కారు నీట్గా కడుగుతాడు, డ్రైవింగ్ కేర్గా చేస్తాడు, నన్ను సేఫ్గా తీసుకెళ్తాడు అని. ఒక ఆడదానికి అంతకంటే ఏం కావాలి? నేను చెప్తున్నాను, మీ నాన్న కూడా ఇలాంటి వాడిని తీసుకురాలేడు. నా మాట విని ఈ పురుషోత్తంని పెళ్లి చేసుకో. రూపా, ఏంటి రాజు, నువ్వు కూడా దానికి సపోర్ట్ చేస్తున్నావు? ఏంటి రాజు, నువ్వు దీని మాట వింటున్నావు? ఏయ్, రాజు నాకు కాబోయేవాడు. నీకు కాబోయేవాడేమో, కానీ రాజు నాకు ఆల్రెడీ మొగ్గుడు. రాజు నా మొగుడు. తాగేసి ఏదంటే అది మాట్లాడుతుంది. రాజుని ఇంకోసారి మొగుడన్నావంటే ఏం చేస్తానో నాకు తెలీదు. ఏం చేస్తావే? ఏం చేస్తా అంటాను, బరాబర్ అంటాను.
రాజు నా మొగుడు, రాజు రూపా. నా మొగుడు, రూపా, ఆగు. రాజు నా రూపా. మొగుడు, రాజు రూపా. నా మొగుడు, రాజు రూపా. నా మొగుడు, రాజు నా మొగుడు, రూపా. రాజు. రూపని కాదు రాజు, మీ అమ్మాయి గారిని. ఏమైంది రూపా నీకు? ధైర్యం, ధైర్యం వచ్చింది. ఎంతకాలం వీళ్ళకి భయపడేది రాజు? రాజు అది చెప్తుంది నిజమా? ఏ ఆడదైనా తాళి కట్టకుండా ఒక మగాని నా మొగుడు అని చెప్పుకుంటుందా? ఓ, నీకు సాక్ష్యం కావాలా? హ? సాక్ష్యం ఇదిగో, ఇదిగో, ఇదే సాక్ష్యం. ఈ తాళి కట్టింది నా రాజే. రాజు ఇది చెప్తుంది నిజమా కాదా? ఇంత చెప్పినా ఇంత చూపించినా నిజమా కాదా అంటదేంటి? పిచ్చిదా? మన వేసిందా? మీరందరూ కలిసి నా జీవితంతో ఆడుకుంటున్నారు. మీ సంగతి రేపు చెప్తా. చెప్పు 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 చెప్పుకో. ఎలా? పురుషోత్తం, ఏ పురుషోత్తం, మీ మేడం ని సేఫ్ గా ఇంటికి తీసుకెళ్ళు. రూపని అవమానించాలా, రాజుకి దూరం చేయాలనుకుంటే గిదేంది గిట్లయింది? బాబా రేణుకా. రాజు, రూపని తీసుకెళ్ళి డ్రెస్ చేంజ్ చేసి తీసుకురా, ఇంటికి తీసుకెళ్దాం. వెళ్ళు, త్వరగా తీసుకురా. సరే రాజు. సుమా, కొంచెం మంచినీళ్ళు తీసుకురా. రూప వచ్చేసిందా సుమా? లేదు బావగారు, ఆఫీస్లో ఏదో ఫంక్షన్ ఉందని రావడానికి కొంచెం లేట్ అవుతుందని మీతో చెప్పమని నాకు ఫోన్ చేసి చెప్పింది. ఫంక్షనా? నాకు ఫోన్ చేస్తే నేను అట్టే వెళ్ళి తీసుకొచ్చేసేవాడిని కదా. ఓ, ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది, అందుకే నీకు చేసి ఉంటుందేమో. భోజనానికి రండి బావగారు. వద్దమ్మా, రూప వచ్చేస్తుందిగా, కలిసి భోంచేస్తాం. సరే. ఏంటి తమ్ముడు, ఇంకా పడుకోకుండా ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదక్క, రూప ఇంకా రాలేదు. ఆ ఈ టైం వరకు రాలేదా? రోజు సాయంత్రం 6 గంటలకే వచ్చేసేది, ఈరోజు ఏమైంది? ఆఫీస్లో ఏదో ఫంక్షన్ ఉందని మన సుమకి ఫోన్ చేసి చెప్పిందంట. నువ్వు వెళ్ళి పడుకో అక్క, నేను వెళ్ళి తీసుకొస్తాను. వీడు మన ఇంటికి వస్తున్నాడేంటి తమ్ముడు? రేణుకా వాళ్ళ ఇంటికి వచ్చి ఉంటాడేమో. అమ్మా రూపా, అమ్మా రూపా, అయ్యో, ఏమైందమ్మా? రూపా, అమ్మా రూపా, ఏమైంది?
రూపా అమ్మ రూపా రూపా అమ్మ రూపా అయ్యయ్యో. అమ్మ రూపా అమ్మ రూపా అమ్మ రూపా రూపా అమ్మ రూపా రూపకేమైంది రే రేణుక రూపకేమైంది ఆఫీస్లో చిన్న దావత అయింది పెద్దయ్య. అక్కడ మందు కలిపిన కూల్ డ్రింక్ తాగేసినట్టుంది. ఆ విషయం అమ్మాయి గారికి కూడా తెలియదు. అందులో అమ్మాయి గారు తప్పేం లేదు పెద్దయ్య. అలాంటి గలీజ్ పనులు వీళ్లే చేసుంటారేమో తమ్ముడు. పెద్దయ్య మీరు దేవుడితో సమానం. నాకు అమ్మాయి గారు దేవత లాంటి వారు. అలాంటి నీచమైన పని నేను ఎప్పుడు చేయను పెద్దయ్య. అసలు నా కూతురు పనిచేసే ఆఫీసులో నీకేంట్రా పని? రూపని ప్రశాంతంగా బతకనివ్వా? తన పాటికి తను పనిచేసుకుంటుంటే అక్కడ కూడా పనిచేసుకునేవా నువ్వు? పెద్దయ్య, మా ఆఫీస్లో జరిగిన దావత్కి వేరే కంపెనీ వాళ్ళు కూడా వచ్చిండ్రు. గట్లనే రాజు కూడా వచ్చిండు. రాజు, నన్ను నాన్న దగ్గరికి తీసుకెళ్ళు. నాన్న కంగారు పడుతూ ఉంటారు, నాన్న భయపడుతూ ఉంటారు. పెద్దయ్య అమ్మాయి గారిని తప్పుగా అనుకోకండి. రై, నా బిడ్డను ఎలా చూసుకోవాలో నీ చేత చెప్పించుకునే స్థాయికి నేను దిగజారలేదురా. నువ్వు బయలుదేరు. మా రూప విషయంలో నువ్వెంత దూరంగా ఉంటే అంత మంచిది. అసలే పెళ్లి కావాల్సిన బిడ్డ అనవసరంగా రూప జీవితాన్ని నాశనం చేయాలని చూడకు. రాజు, రాజు, రాజు. అమ్మాయి గారు రై, దయచేసి నా కూతురు విషయంలో ఇంకెప్పుడు జోక్యం చేసుకోకు. వెళ్ళా వెళ్ళరా వెళ్ళరా ఇక్కడి నుంచి. రేణుకా, పెద్దయ్య, నీకైనా తెలియాలి కదమ్మా, మీరు త్వరగా వచ్చేయాల్సింది. గిట్లా జరుగుతుందని మాకేం తెలుసు పెద్దయ్య. మేమందరం కూల్ డ్రింకే తాగినాం. కానీ అమ్మాయి గారు తాగిన కూల్ డ్రింకులా గా మందు ఎట్లా కలిసిందో, ఎవరు కలిపిండ్రో తెలియదు. కానీ తాగిన కాసేపటికే సమజైంది. బయట పరిస్థితులు అంత మంచిగా లేవమ్మా, మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. నాకున్నది ఒక్క కూతురు. నా ప్రపంచమైన ప్రాణమైనా ఇదేనమ్మా. మరి నా కొడుకు పరిస్థితి ఏంట్రా? నీ కూతుర్ని చూసుకుంటే ఇంకొకసారి ఇలాంటివి ఉన్నాయని తెలిస్తే ముందుగానే మీరింటికి వచ్చేసేయండి. నువ్వు కూడా నా కూతురు లాంటి దానివి కాబట్టి చెప్తున్నాను. గట్లనే పెద్దయ్య, ఇంకోసారి అట్లా చెయ్యం. అమ్మ రూపా, అమ్మ రూపా, లేగమ్మా. నాకున్నది కూడా రాజొక్కడే పెద్దయ్య. నా ప్రపంచమైన ప్రాణమైన రాజే. అందుకే ఏదో ఒకటి చేసి రాజుని దక్కించుకోవాలని గిట్లు చేసిన. దీని రిజల్ట్ రేపు పొద్దున్నుంటది. చిన్నారి తల్లి నా నింగి జాబిలి నీవెన్నెలంది వెలుగుతోంది నా బిడ్డలోగిలి నీవు నాన్న, రెండే అక్షరాలు చెప్పడానికి మాత్రం 2 గంటలు కూడా సరిపోయింది. చేరాలి నీ దారి ఎన్నాళ్ళు ఉన్నానంటూ ఏకాకి మాదిరి ఆరారి
తల్లి నా నింగి జాబిలి నీవెన్నెలంది వెలుగుతోంది నా గుండెలో. నీ గురించి చిన్నప్పటి నుంచి ఎన్నో కలలు కన్నాను రూపా, కానీ ఒక్కసారి కూడా నిన్ను ఇలా ఊహించలేదు. ఇంకొకసారి నిన్ను ఇలా చూస్తే నేను ప్రాణాలతో ఉండలేను. రాజు, రాజు నన్ను వదిలి వెళ్ళొద్దు. నాన్నకి నేను చెప్తాను నువ్వు మంచోడు అని. నాన్న ఎన్ని తిట్టినా కొట్టినా నన్ను గుండెల్లో పెట్టుకుని చూసుకుంటాడు, నన్ను దేవతలా చూసుకుంటాడు అని. నాన్న మాట వింటారు రాజు. బయటికల్లా కనిపించినా నా మాట వింటారు. నాన్న చాలా మంచివారు రాజు. నన్ను వదిలి వెళ్ళకు రాజు, ప్లీజ్ ప్లీజ్ రాజు. బావగారు, నేను చూసుకుంటాను. మీరు వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యారండి. బాబు నిద్రపోయాడా పింకీ? నిద్రపోయాడు మందారా. నీకు భోజనాన్ని తీసుకురమ్మంటావా? నాకొద్దులే. నా కొడుకు ఎప్పుడూ నన్ను వదిలి ఉండలేదు. నీ మూలంగా నా కొడుకు నాకు దూరంగా జైల్లో ఉంటున్నాడు. నీ కొడుకుని కూడా నీకు దూరం చేసి నా కడుపు కోత నీకు తెలిసేలా చెయ్యకపోతే నా పేరు విజయాంబికే కాదు. పింకీ, అమ్మ పిలుస్తుంది, వెళ్ళు. మందారంతో నేను మాట్లాడాలి. సరే అత్తయ్య. మందారం, నువ్వెవరి కోసం ఎవరికి శిక్ష పడేలా చేసావో అర్థమవుతుందా? అర్థమవుతోంది అత్తయ్య. మంచి కోసం చెడుని శిక్షించాను. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. నువ్వు కేసు మళ్ళీ రీఓపెన్ చేయించి కోర్టులో దీపక్ ఏ తప్పు చెయ్యలేదు అని చెప్పి దీపక్ని బయటికి తీసుకురావాలి. లేదంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. బెదిరిస్తున్నారా అత్తయ్య? దీపక్ అవసరం ఒక తల్లిగా మీకెంతుందో తెలీదు, కానీ నాకు మాత్రం భర్తగా, నా కొడుక్కి తండ్రిగా చాలానే అవసరం ఉంది. కానీ అలాంటి విషపురుగుని ఇంట్లో పెట్టుకుని పోషించడం కంటే దూరంగా ఉంచడమే నయమనిపిస్తోంది. ఇంకొకసారి నన్ను భయపెట్టాలని చూస్తే నేనేం చేస్తానో నాకే తెలీదు. కట్టుకున్న భర్తకే భయపడలేదు, మీకు భయపడతాననుకోవడం మీ భ్రమత్తయ్యా. ఇది నిజంగానే భయపడేలా లేదే. దీన్ని కాళ్ళు పట్టుకుని ఒప్పిద్దాం. మందారం, వాడు నన్ను వదిలి ఒక్కరోజు కూడా ఉండలేదు. ముఖ్యంగా ఆకలి తట్టుకోలేడు. వాడు చేసింది తప్పే. వాణ్ణి ఎలాగో అలా బయటికి తీసుకురా మందారం. అత్తయ్య, దీపక్ని క్షమించాల్సింది నేను కాదు. దీపక్ కారణంగా కోర్టులో ముద్దాయిగా నుంచున్న రాజన్న క్షమించాలి. దీపక్ని నమ్మి మోసపోయిన పెద్దయ్య క్షమించాలి. అవమానాలు పడ్డ అమ్మాయి గారు క్షమించాలి. వీళ్ళ ముగ్గురు క్షమించగలిగితే తప్ప
మీ కొడుకు బయటికి రావడం కష్టం. హ, వాళ్ళని నేను అడుగుతాను మందారం. వాళ్ళ కాళ్ళు పట్టుకునైనా ఒప్పిస్తాను. నువ్వు బయటికి తీసుకొస్తావా? ముందు వాళ్ళని ఒప్పించండి అత్తయ్య. నా కొడుకు బయటికి రావడానికి ఎవరి కాళ్ళైనా పట్టుకుంటాను. వాడు బయటికొచ్చాక ఆ కాళ్ళని నరికేస్తాను. థ్యాంక్ యూ మందారం.